ఎంతో ఆసక్తిగా పాఠాల కొరకు ఎదురుచూస్తున్న ప్రియ హోప్ టీవీ ప్రేక్షకులకు మరొకసారి ప్రభునామంలో శుభములు. మనం చదువుకుంటున్న ఈ మొదటి ధారావాహికలో ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రికలో ఉన్న క్రీస్తుని గురించి పౌలు వారు ఏం చెప్పారో చాలా వివరంగా తెలుసుకుంటున్నాం. ఈ ధారావాహికలో భాగంగా మనం 5వ పాఠంకి వచ్చాం. ఈరోజు మనం నేర్చుకునబోతున్నాం చీకటిలో దీపంలా ప్రకాశించుట. చీకటి గురించి, దీపం గురించి, ప్రకాశం గురించి, అసలు అవి ఏవి ఎక్కడున్నాయి, ఎవరి దీపం, ఎలా ప్రకాశించాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే పౌలు వారి ఉద్దేశంలో ఏం చెప్తున్నారో నేర్చుకోవాలంటే ఈరోజు పాఠం మనం వినాల్సిందే. మనం సిద్ధమైనట్లయితే దయచేసి కలుసుకుందాం. నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ హైమవతి గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ ధారావాహికలో మనం చదువుతున్నాం ఫిలిప్పీ, కొలసీ పత్రికల్లో ఉన్న క్రీస్తుని గురించి. ఈ 5వ పాఠంలో చీకటిలో దీపంలా ప్రకాశించుట వినటానికి అది చాలా బాగుంది, కానీ దాని భావం ఏంటో పరిచయం చేయండి డాక్టర్ గారు. దేవుడు హెబ్రీయులకి చెప్పాడు, మీరు నా మాట మీరు వినండి, మీరు విధేయతగా ఉండండి. విధేయతగా ఉండటమే జ్ఞానానికి మూలం. ఆ విధేయతగా ఉండటం వల్ల మీరు వెలుగు బిడ్డల్లాగా ఉంటారని కూడా చెప్పి ఉన్నాడు. ఎంతకాలం అయితే వాళ్ళు విధేయతగా ఉన్నారో వాళ్ళు గొప్ప దేశంగా అభివృద్ధి పొందారు, అందరికంటే మెరుగైన బిడ్డలుగా ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనంలో యు ఆర్ ఎ గ్రేట్ నేషన్, మీరు గొప్ప దేశంగా, ప్రజగా, గొప్ప తెగగా మిమ్మల్ని దీవించున్నాను. ఆ తర్వాత చాలా శతాబ్దాల తర్వాత యేసుక్రీస్తు వారు మానవతారం వచ్చి ఆయన ఏమన్నాడంటే, నేనే లోకమునకు వెలుగై ఉన్నారు, నన్ను వెంబడించేవాడు చీకటిలో ఉండడు కానీ వెలుగులో ఉంటాడు. యోహాను 8:12 రాయబడ్డది. యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఎవరనందే నేనే లోకమునకు వెలుగై ఉన్నానని ఆయన చెప్పాడు. లోకమునకు వెలుగై ఉండాలి అని అంటే ఆయనలో సంపూర్ణమైన సత్యము ఉన్నది. తండ్రితో బలమైన సంబంధం కలిగి ఉన్నాడు. సమస్తము ఆయనకు సాధ్యపడుతుంది. ఆయన సృష్టికర్త ఉన్నాడు కాబట్టి ఆ విధంగా చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే సృష్టికర్త ఆదిలో లోకాన్ని సృష్టించినప్పుడు వెలుగు కలుగుగాక అని చెప్పాడు. అప్పుడు వెలుగు కలిగింది. ఆ వెలుగుకి తయారు చేసిన యొక్క శక్తివంతుడైన దేవుడు ఈయన. సో ఇప్పుడు ఆ వెలుగు గురించి మాట్లాడుతూ ఫిలిప్పీ రాస్తూ ఈ యొక్క 9వ అధ్యాయం 2వ వచనంలో ప్రతి ఒక్క మనిషి నాలుక యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. ఆ వెలుగు వాళ్ళకు వచ్చే వరకు అప్పుడు వాళ్ళకి రక్షణ అనేది లభిస్తూ ఉన్నది. ఈరోజు పాఠం ఏంటంటే దేవుని యొక్క నిజమైన వెలుగు ఏంటంటే ఆయనలో జీవించటము, ఆయన అంగీకరించటము. ఎలాగా వెలుగు పొందగలరు అనే దాని గురించి ఈరోజు పాఠం. బాగుందండి. ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి హైమవతి గారు. తప్పకుండానండి. మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సమస్త కార్యాలు చేయాలి, సనుగులు మానేయాలన్నారు. డాక్టర్ గారు, మరి నీ స్వంత రక్షణ కొరకు ప్రయాసపడు అని పౌలు వారు చెప్తున్నారు. ఆ మాటలోని గూఢ అర్థం ఏమంటారు? ఈ మాటని వేరే వేరే వాళ్ళు రకరకాలుగా, అంటే నువ్వు రక్షించబడాలంటే నువ్వు చాలా చేయాలి, ఆ దేవుణ్ణి మెప్పించాలా, నీ పాపాలు మించినట్లుగా నువ్వు మంచి క్రియలు చేస్తే అప్పుడు నీకు పరలోకం ఉంటుందని వెంటనే ఒక వేవ్, ఒక పద్ధతి అలాగ వచ్చేసిందనమాట. కానీ బైబిల్ చెప్పింది ఆ మాత్రం ఏది కూడాను కాదు. ఎప్పుడు కూడాను యేసుక్రీస్తు పోలినట్లుగా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు పోలినట్లుగా జీవించి ఆ విధేయత, ఆ నమ్రత, హంబుల్నెస్ ఉన్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడుగా ఉంటావు. అప్పుడు క్రీస్తు యొక్క సిలువను ఎత్తుకొని నడిచినట్లుగా అప్పుడు దేవుడు నిన్ను పరిగణిస్తాడు. ఫిలిప్పీ గ్రంథం 2వ అధ్యాయం 12-13 చదవగలరా? ఫిలిప్పీ 2వ అధ్యాయం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.
బైబిల్ని విమర్శించే వాళ్ళు ఏం చెప్తున్నారంటే యాకోబు గ్రంథంలోనే పనులకు ప్రాధాన్యత ఇస్తున్నాడు, గలతీ గ్రంథంలోనే విశ్వాసానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఎఫెసీ గ్రంథంలోనే ఏం చెప్తున్నాడు, బై ఫెయిత్ అని చెప్తున్నాడు. దేవుడు ఏ సాధ్యమైనా యేసు ప్రభు ద్వారానే అవుతుంది. సో క్రొత్త నిబంధన గ్రంథంలో అవతగతలు అన్నట్టు చెప్తున్నారు. కానీ ఎప్పుడు కూడాను పౌలు ఇది రాసినప్పుడు మీ సొంత భయముతోనూ వణుకుతోనూ మీరు రక్షణ ప్రణాళిక చేయమంటున్నాడు. ఏంటంటే మీరు ఖచ్చితంగా దేవుని విధేయత సంపాదించుకొని ఆ సంకల్పంలోనే ఉండండి. బయటికి వెళ్ళిపోయినట్లయితే మీకు రక్షణ ఉండదు. మీరు చేయవలసిన పని ఏంటంటే కొబ్బరికాయలు కొట్టడం కాదు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కాదు, వేరే కార్యక్రమాలు ఏది కూడా కాదు, దేవునికి విధేయతగా జీవించడమే ప్రాముఖ్యమైన కారణమని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ద జస్ట్ shall live by faith. విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలం. ఈ వాక్యము మార్టిన్ లూథర్కి ఒక గుండెలో గంట కొట్టినట్టు కొట్టిందంట. ఇది దీంట్లో సత్యం ఉన్నది. నీతిమంతుడు, పరిశుద్ధతను కోరినవాడు, దేవుని సంకల్పంలో ఉన్నవాడు విశ్వాసముతో ఉంటే చాలు రక్షణ పొందుతాడు. అందుకని పెద్ద ఉద్యమం అయిపోయింది అనమాట. ఇక్కడ రోమా 3:23 చాలా అందరూ పాపము చేసి దేవుని యొక్క ఉచిత ఆ ప్రేమను పొందలేకపోతున్నారు కాబట్టి, అందరూ పాపం చేశారు కాబట్టి దేవుని యొక్క ప్రేమను పొందలేకపోతున్నారు రాయబడ్డది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు, నమ్మిన వారికి క్రీస్తునందు విభజన ఏది కూడాను ఉచితముగా ఆయన తీర్పు తీర్చును. ఈ వాక్యం ఏంటంటే రక్షణ అనేది ప్రతి వారికి కూడాను ఉచితంగా ఇవ్వబడి ఉన్నది, ఏ భేదము లేదు. అయితే అది దేవుడిచ్చు బహుమానమే. ఎవరికి అది రక్షణ ఇస్తాడు అని అంటే ఆయన ఎవరెవరైతే విశ్వసించి నమ్ముతారో. నూతన యొక్క జన్మ కావాలని నికోదేముకి యేసు ప్రభువారు చెప్పాడు. అరే నేను ఇన్ని సంవత్సరాలు నిష్టగా బ్రతికాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, పేదవాళ్ళకి ఇస్తాను, ఇవన్నీ చెప్పినా కూడాను నీ తిరిగి జన్మించాలని అంటాడు. ఆయన లిటరల్గా అనుకుంటున్నాడు, ఈయన ఆత్మీయంగా. ఆ నూతనమైన ఆత్మీయకమైన జన్మ చాలా ప్రాముఖ్యము. నువ్వు యేసుక్రీస్తు ఇంకో సందర్భంలో ఏమంటున్నాడంటే విత్ ఫియర్ అండ్ ట్రెంబలింగ్, వణుకుతూ భయపడుతూ దేవుని యొక్క తీర్పులో నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. మనం జాగ్రత్త పడకపోయినట్లయితే తప్పకుండా తప్పిపోతాం. కాబట్టి ఆయన సన్నిధిలో మన స్వనీతి కాదు కానీ యేసుక్రీస్తు నీతిని మనం ధరించి విధేయత చూపించాలని కోరుతున్నాడు. బాగుందండి. అంటే రక్షణ పొందడానికి మనం చేసింది పనికిరాదు కానీ పోగొట్టుకోవడానికి మాత్రం మన క్రియలు కారణమవుతాయి. అందుకే దాన్ని భద్రంగా కాపాడుకోవడానికి విని ఉండాలి అంటున్నారు. బాగుందండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న విరామం తర్వాత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. దీపంలో ప్రకాశించుటే అలానే పాఠం తెలుసుకుంటున్నాం కదా. ప్రేక్షకులకు మరొకసారి స్వాగతం. హైమవతి గారు, ఈ వాక్యంలో ఈ పత్రికల్లో పౌలు వారు ఉద్దేశాలు మనం చదువుతున్నాం. చీకటిలో దేవుని బిడ్డలు ఎలా కనిపించాలనేది పౌలు వారి సూచన అయ్యిందో చెప్పండి. అవునండి. ఇప్పుడు మనం చీకటిలో ప్రకాశించే జ్యోతులాగా ఉండాలి. ఇప్పుడు రాత్రికాల సమయంలో చంద్రుడు లేననుకోండి, నక్షత్రాలు చాలా చక్కగా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తాయి. అట్లాగే మనం ఈ అనైకితమైనటువంటి లోకంలో, నైతిక విలువలు నానాటికి దిగజారుతున్న ఈ లోకంలో దేవుని బిడ్డలు ఆకాశంలో ఉన్నటువంటి జ్యోతుల వల్లే ప్రకాశించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాం. అయితే ఏంటంటే ఈ అనైతికమైనటువంటి ఈ లోకంలో మన యొక్క జీవితాల్ని, వెలుగుని మసకబారనికుండా చూసుకోవాలి. ఇంకోటి, అదృశ్యమైపోయినట్లుగా చేసుకోకూడదు. ఇంకా మనం ఎలా చేయాలంటే నిర్దోషి, నిష్కలంకంగా ఉన్నాడు. యోబు చూడండి, ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నాడు? నిర్దోషిగా, నిష్కలంకమైనటువంటి యథార్థవంతుడుగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఆయన ఉన్నాడు. అటు రీతిగా మనం కూడాను ఆ విధంగా మనం ప్రకాశించాలి అనేటువంటిది ఇక్కడ కోరుతున్నాడు. స్వచ్ఛమైనటువంటిది అంటే ఇప్పుడు మిశ్రమేమీ లేకున్నటువంటి విధంగా ఉండాలి. ఇప్పుడు పౌరాలను చూడండి ఎంత నిష్కపటంగా ఉంటాయి. అటు రీతిగా మనం కూడాను ఉండాలని ప్రోత్సహిస్తున్నారండి. అదేవిధంగా చెడు విషయంలో మనము సరళంగా ఉండాలి. ఆ చెడు విషయాల్ని మనం దరి చేయకుండా లోకంలోనికి మనం లోక విధంగా ఉండకూడదు. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ లోకమునకు వేరుగా జీవించాలి. ఈ లోకస్తుల వల్లే మనం ఉండకూడదు, లోకస్తుల వల్లే అన్ని చేయటం అలా చేయకూడదు. అందుకని ఇక్కడ మనం వ్యత్యాసంగా, లోకంలో వ్యత్యాసంగా, లోకులకి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారికి వ్యత్యాసంగా జీవించాలి, భిన్నంగా మనం జీవించాలని కోరుతున్నాము. మన వెలుగు లోకంలో ప్రకాశింప చేయాలి. దేవుని బిడ్డలుగా మనం లోకంలో మన వెలుగుని ప్రకాశింప చేయమని చెప్తున్నారు. వెలుగుని అందుకే యేసుప్రభువు వారు ఏం చెప్తారండి, ఆయన కొండ మీద పెట్టిన దీపం వల్లే మనం ఏం చేయాలి? వెలుగు ఉండాలి కానీ మరి గంప కింద పెట్టే విధంగా ఉంచకూడదు కదా. అందుకనే మన వెలుగుని లోకానికి ప్రసరింప చేయాలి. బాగుందండి. లోకంలో ఉన్నప్పటికీ లోకస్తులు ఆశించినట్టుగా ఈ లోకాన్ని మనం ఆశించకూడదు. అవును డాక్టర్ గారు, మరి ఇక్కడ కొన్ని పదాలు మనకి చాలా
ప్రత్యేకమైన కనిపిస్తుంటాయి పౌలు వారు రాసిన పత్రికల్లో. సజీవ యాగము, పానార్పముగా పోయబడుట, ఈ రెండిటిలో ఉన్న గూఢ భావం ఏమంటారు? సజీవ యాగము అన్న మాటకి మనం జీవిస్తూ ఉండగా సమర్పించుకోవటం, త్యాగం చేయటం. ఉదాహరణకి రోమా 12:1 మీకు సరైన సమర్పణ ఏంటంటే మీ శరీరమును దేవునికి సజీవ అనుకూలమైన యాగముగా సమర్పించు. అది చాలా మంచి సవాళ్ళు. మరి దేవునికి నిజంగా సమర్పించుకున్న వాళ్ళు శరీర క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ నీవు శరీరాన్ని పూజించుకుంటూ శరీరానికి సేవ చేయించుకుంటూ శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకోకుండా నీవు దాన్ని క్రమశిక్షణలో పెట్టి నువ్వు ఖచ్చితంగా దేవుని సేవలో ఉండమని సవాళ్ళు. ఇప్పుడు ప్రాణార్పణ అన్న దానికి వచ్చినప్పుడు ఇది చాలా గొప్ప టాపిక్. అంటే దీని గురించి చాలా సింపుల్గా చెప్పాలంటే త్యాగంతో సంపాదించింది ఏదైనా దేవునికి ఇచ్చేయటం. త్యాగంతో ఏదైతే సంపాదిస్తావో దేవునికి ఇచ్చేయటం. ఉదాహరణకి ఈ యొక్క ఫిలిప్పీ గ్రంథం 2:17 2:17 అవునమ్మా. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఆయన ఏంటి ప్రాణార్పణముగా పోయబడ్డాను, ఆయన నీళ్ళ ఆయన నీళ్ళ పోయబడటం అనేది ఆయన జీవితమే ఒక త్యాగంగా చేసి క్రీస్తు కొరకు పోయబడినట్లుగా చూస్తున్నాం, ధారపోసినట్లుగా. ఈ సందర్భాల్లో మనం చూసినప్పుడు మనం దేవుడికి ఆఫరింగ్ ఇస్తాం కదండి, కానుకలు ఇస్తాం. కొంతమంది ఏమో పశువు రూపంలోనూ, విత్తనాల రూపంలోను, ధాన్యం రూపంలోను, డబ్బు రూపంలోను, కొంతమంది బిడ్డలను కూడా ఇచ్చేసేసి మళ్ళీ కొనుక్కుంటారు దేవుడికి. ఇది రకరకాలుగా ఈ విధంగా ఉన్నాయి. మనం దేవుడికి ఇచ్చినప్పుడు కొంతమంది బాగా మరియా వచ్చింది క్రొత్త నిబంధన గ్రంథంలో. మరియా అంటే మార్కు సువార్త 14 ఆమె 1 సంవత్సరపు కూలీ ఖర్చు ఆమె ఎక్కడ సంపాదించిందో చాలా ఓపికగా పోగు చేసి దేవుడు ఆమెను బాగు చేశాడు కాబట్టి, ఆమెను మార్చాడు కాబట్టి ఆమె తీసుకొచ్చి ఆ అత్తరబుడ్డి పగలగొట్టి యేసుక్రీస్తు పాదాల మీద పోసి ఎంట్రుకలతో శుభ్రం చేసి ఆయన మరణానికి సిద్ధపరిచినట్లుగా మన ప్రవచనం రూపంలోనూ నెరవేర్పు చూస్తున్నాం. అందరూ ఆశ్చర్యపోయాడు. ఆ ఖజానాదారుడు యోధా మాత్రం ఎందుకు ఇంత వేస్ట్ చేస్తున్నావు, పేదలకు ఇవ్వచ్చు కదా, న్యాయంగానే మాట్లాడాడు ఆయన. కానీ ఆమెకున్నది బెస్ట్ సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించింది, త్యాగంతో చేసింది. ఆమెకున్న బెస్ట్ దేవునికి ఇవ్వటం చాలా గొప్పది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ముందుకు వెళ్ళినప్పుడు దావీదు ఆయనకి మరి దాహం వేస్తూ ఉన్నదన్నమాట. శత్రువులు ఎదురుగా ఉన్నారు, శత్రువులు చుట్టూరు ఉన్నారు. అక్కడ ఒక బావి దగ్గరికి వెళ్ళాలి. ఆ బావి దగ్గరికి వెళ్ళి ఫిలిస్తీన్లందరూ కూడా చుట్టూరు ఉన్నారు. బెత్లెహేములో ఒక నూయి దగ్గరికి వెళ్ళి నీళ్లు కావాల్సి వచ్చింది. వీళ్ళు చాలా త్యాగం చేసి ప్రాణాపాయం తెగించి శత్రువుల్ని కొంచెం ప్రక్కగా పెట్టి, అంటే వాళ్ళని తరిమి వేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ కత్తితో వాళ్ళని అక్కడికి వెళ్ళి నీళ్లు సాధించుకొచ్చారు 3. అది ఈ విధంగా ఇంత త్యాగం చేశారు సిపాయి నాయకుడికి తెలిసిన తర్వాత దాహంతో ఉన్న ఆ యొక్క విలువైన నీళ్ళని ఆయన త్రాగే కన్నా భూమి మీద తిరిగి పోసాడు. ఇది దేవునికి ఇస్తున్నాను, నేను త్యాగంతో శారీరకంగా సఫర్ అయితే పర్వాలేదు కానీ నాకున్న బెస్ట్ అది, నన్ను ప్రాణాన్ని కాపాడేది ఈ నీళ్లు. ఇంత త్యాగం చేసి వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఇది దేవుడికి ఇస్తున్నాం. దావీదు ఎప్పుడు కూడాను సెకండ్ క్వాలిటీ ఇవ్వలేదు దేవుడికి, ఎప్పుడు కూడాను బెస్ట్ది దేవుడికి ఇచ్చాడు. పౌలు జీవితంలో ఈ విధంగా నేను ప్రాణార్పణముగా పోయబడ్డాను అన్నాడు. అనడానికి ఏంటంటే ఇక నాకు ఉన్నది ఏమీ లేదు, నాలో గొప్పతనం ఏమీ లేదు, నాకు ఉన్నదంతా కూడాను దేవునికే. నేను ఇవ్వటమే కాదు కానీ నేను త్యాగం చేసి నేను శ్రమల పాలైనప్పటికీ ఆ యేసుక్రీస్తు ఎక్స్ట్రీమ్ సఫరింగ్, ఎక్స్ట్రీమ్ సాక్రిఫైస్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత లోతైన భక్తిభావం అక్కడ అందులో కనిపిస్తుందండి. హైమవతి గారు, మరి ఈ పౌలు వారు తిమోతి గురించి మాట్లాడుతూ నాతో సమానమైన వాడని, ఆత్మలో సమానమైనడని ఏ విధంగా ఎందుకు చెప్పారంటారు? ఓకే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:1 మనకి విధంగా ఉంది.
పౌలు తన సహోద్యోగులలో ఆయన కూడా సమానుడని చెప్పారు. పౌలు గారు తిమోతి గారిని చాలా మెచ్చుకుంటాడు. నా యొక్క కుమారుడు అంటాడు. మరి ఆయన చాలా గొప్పగా మెచ్చుకుంటాడు. చాలా అంటే పౌలు గారికి ఉన్నటువంటి ఆసక్తి ఆయన కూడా ఉంది. పౌలు గారు సువార్తను ప్రకటించాలన్న ఆసక్తి ఎలాగైతే ఉంటారో అటువంటి ఆసక్తి ఆయనలో కూడా ఉంది. పౌలు గారు కూడా ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూశారు. పౌలు గారు ఏమంటారంటే, మీ అవ్వలోను మీ అమ్మగారిలోను ఉన్నటువంటి విశ్వాసము నీలో నేను చూస్తున్నాను, మీ తండ్రి గ్రీకు దేశస్థుడైనప్పటికీ అని చెప్పి. మనం ఇంకా చూసుకున్నట్లయితే పౌలు గురించి చాలా చోట్ల కూడా వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే పౌలు యొక్క గుణలక్షణాలు చాలా గొప్పవి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్లయితే 19వ వచనం నుంచి కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. నేను నీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించున్నాను అని తిమోతిని పంపించడానికి నమ్మకమైన వాడుగా ఉన్నాడు. మీ క్షేమ విషయమే నిజంగా చింతించువాడు, అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు అంటున్నాడు. బాగుందండి, చాలా చెప్పారు. చిన్న విరామం తీసుకుని ఇంకా తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం తెలుసుకుందాం. చీకటిలో దీపంలో ఎలా ప్రకాశించాలనే గుణాలు తెలుసుకుంటున్నాం. చివరిలో ఏముంది ఇంకొంచెం విందాం. హైమవతి గారు ఇంకొంచెం వివరించి చెప్పండి. తప్పకుండా అండి. పౌలు గారిలో ఉన్నటువంటి మరి పౌలు గారికి ఏదైతే మనస్సు ఉందో అది తిమోతిలో కూడా ఉందండి. అందుకని ఆయనకున్న మనస్సు ఈయనకుంది. అంటే క్రీస్తు పట్ల ఆయనకున్న నిబద్ధత, మరి స్వార్థ వ్యాప్తి కొరకు ఆయన శక్తివంతమైనటువంటి ప్రయత్నాలు చేయడము, మరి ఇక్కడ పౌలు గారిలో ఉన్నటువంటి విశ్వాసము తిమోతిలో ఉండటము, ఆయన ఎలాగైతే స్వార్థను వ్యాప్తి కొరకు ప్రాకులాడుతూ ఉంటారో ఈయన కూడా ఫిలిప్పీ సంఘాన్ని కూడా ఇక్కడ మనం 23వ వచనంలో చూస్తే, కాబట్టి 22వ వచనంలో అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయును అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపక నిమిత్తము సేవ చేస్తును. కాబట్టి నాకేం సంభవింపనై ఉన్నదో చూసిన వెంటనే అతన్ని పంపవలనని అనుకొంచున్నాను అని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అతని వంటి వాడు ఇంకెవ్వరూ లేరు. మీ సంఘాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇంతగా ప్రేమిస్తున్నటువంటి వాడు ఫిలిప్పీ సంఘాన్ని, అతని వంటి వాడు ఇంకెవరినన్నా పంపించాలంటే అట్లాంటి వాడు ఇంకొకరు లేడంటున్నారు. అంటే పౌలు వారిలాగా తన వ్యక్తిగత జీవితం అంటూ వేరే ఏమీ దాచుకోలేదు, అంత ఆసక్తి ఉంది కాబట్టి అలాగనే చెప్పారు. డాక్టర్ గారు, మరి పౌలు వారు ఎపఫ్రోదితుని గురించి నిర్వచిస్తూ ఏమని చెప్పారు? సాధారణంగా ఈ మనిషి గురించి మనం ఎప్పుడు ప్రస్తావించాము, కానీ ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. అపోస్తలుడైన పౌలు మరి అందరితో సమానంగా ఆయన గొప్పవాడైనప్పటికీ తోటి పనివాడిగా అని అంటున్నాడు. తర్వాత ఎప్పుడు సంబోధించినా కానీ నేనును తిమోతి ఇంకా వేరే వాళ్ళు కలిసి మేము అని చెప్తున్నాడు. ఆయన నేను ప్రెసిడెంట్ని, వీళ్ళందరూ నాకు పనివాళ్ళు వర్కర్స్ అట్లాగేం చెప్పలేదు. చూడండి ఆయనలో ఉన్న మంచితనం, అందరిని కలుపుకోవాలి, అందరూ సమానంగా చూడాలి. ఈ బ్రిటిష్ వారు ఇంగ్లాండ్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కాథలిక్ పద్ధతులు పాటించి ఈ బ్రిటిష్ వారి సంఘం చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో కూడాను గవర్నర్ ఒకసారి ఎత్తుగా కూర్చుంటాడు, బిషప్ ఇంకొకసారి ఎత్తుగా కూర్చుంటాడు, మళ్ళీ తర్వాత పార్లమెంట్ వారు ఇంకెత్తుగా కూర్చుంటారు, మామూలు వాళ్ళ కింద అట్లాగా సంఘాల్లో ఉన్నాయి. కానీ ఈ పౌలు చూడండి ఎంత బాగా మనకు నేర్పించినాడు. సరే, దీని దగ్గరికి వద్దాము. ఎపోఫ్రిటస్ అనేది ఆయన గురించి చాలా గొప్పగా ఇక్కడ రాయబడి ఉన్నది. ఒకసారి మీరు 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడు యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునునైనా ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఎన్ని పదాలు విశేషణాలు సంబోధించి చెప్తున్నారు. ఎన్ని విధాలుగా ఆయన పనిచేస్తున్నాడు. జతపనివాడు, నా తోటి యోధుడు, తర్వాత దూతయు, అంటే మెసేజ్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేవాడు. యోధుడు అంటే పోరాటంలో పోరాడేవాడు. నా అవసరమునకు ఉపచరించిన వాడు అంటే ఏదైనా కావాలంటే తీసుకొచ్చి వామ్ క్లోత్స్ తీసుకురావటం, పెన్ను పేపర్ తీసుకురావటం. మనం పాస్టర్గా ఉన్నప్పుడు మన దగ్గర కొంతమంది జూనియర్లు పెడతారు ట్రైనింగ్కి, ఏదైనా ఆయన దగ్గర ట్రైనింగ్ మంచి, ఆయన గురించి బాగా చెప్తున్నాడు సీనియర్ పాస్టర్ గారు. ఇట్లాగ ఎందుకు మనం ఈ విధంగా మనం ఎందుకు చదవాల్సి వస్తుందంటే, మనం సేవకులము సేవ చేస్తూ ఉన్నప్పుడు మన తోటి వారిని ప్రేమగా చూసుకోవటం నెంబర్ 1. వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళని కూడాను గొప్ప వారిగా తీర్చిదిద్దటం ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడాను పని ముందు కొనసాగి వెళుతుంది. ఆయన ఖైదీలో ఉన్నాడు, ఎక్కువ చేయలేకపోతున్నాడు, కానీ వీళ్ళని ప్రోత్సహించడం ద్వారా వీళ్ళు ఎక్కువగా చేస్తున్నట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. ప్రతి యొక్క సేవలో కూడాను
ఫస్ట్ ర్యాంక్ వర్కర్స్ ఉంటారు, సెకండ్ ర్యాంక్ వర్కర్స్ ఉంటారు, తర్వాత సభ్యులు ఉంటారు. పౌలుకి తిమోతి, లోక, మరి ఇట్లాంటి ఎపిప్రియం అనేవాళ్ళు ఎంతో గొప్పగా సేవ చేస్తున్నారు. ఆయన మీద ఎంతో ఆశలు పెట్టుకొని ఉన్నాడు అన్నమాట. కొన్ని సంఘాలు, ఫిలిప్పి సంఘం, కొలీసి సంఘం బలపడుతున్నాయి అని అంటే ఆయన ఖైదీలో ఉంటే బలపడలేదు, కానీ వీళ్ళు మధ్యలో ఉండి ఆయన దగ్గర నుంచి ఇక్కడికి వర్తమానం, ఇక్కడి నుంచి అక్కడ రాయబారులాగా పనిచేసి మంచి చెట్లు చూసుకోవటం. మనం నాయకుల మధ్యను, దేవుని మధ్యను, సంఘం సేవలో కెన్ వి బీ ఆఫ్ స్పెషల్ ఎస్టీమ్. ఆయన నమ్మదగిన వాడండి. ఖజానా ఆయనకి ఇస్తే ₹1 కూడా పోదండి. ఈయన బాగా చెప్తాడండి, సమర్పించుకున్నవాడు, ప్రభువుతో స్నేహం చేస్తున్నాడు, ఈయన సేవకులు బాగా చెప్తాడండి. తర్వాత ఈయన యూత్ లీడర్గా బాగా పనిచేస్తాడు. అట్లాగా మంచి పేరు మన విశ్వాసంలో, మన క్రైస్తవ ప్రవక్తనలో ఉన్నట్లయితే దేవుడు ఆ రోజుల్లో ఎట్లా నడిపించాడో మన కూడా ఈ రోజులు అట్లా నడిపిస్తాడని నా నమ్మకం. చాలా బాగుందండి. అంటే ఈ దీపాలలాగా ఎలా ప్రకాశించాలంటే ఒక్కొక్క స్వభావంను ఒక్కొక్కరు ఎక్కువగా ఉంటూ ప్రకాశిస్తున్నారు. బాగుంది. ఇందులో ఇంకా మనం నేర్చుకోవాల్సి ఉంటే చెప్పండి హేమతి. ఉన్నాయండి, తప్పకుండా. మనము దేవుడు మిమ్మల్ని పవిత్ర చేయడం ద్వారా మోక్షానికి ఎంచుకున్నాడు. దేవుడే మనల్ని పవిత్రులుగా చేస్తాడండి. సత్యం యొక్క ఆత్మ విశ్వాసము, మరి ఆత్మ మరియు విశ్వాసము కాబట్టి స్థిరంగా నిలబడాలి. మీరు దేవునికి నమ్మకంగా సేవ చేస్తే మీరు పక్షపాతం మరి వ్యతిరేకతను ఎదుర్కొంటాం. మరి తర్వాత కానీ మీరు తప్పగా బాధపడుతున్నప్పుడు రెచ్చగొట్టి పడకండి. మరి ఎవరైనా సరే మనం కష్టపడి పనిచేస్తున్నప్పుడు మనం పగ తీర్చుకోవడం అలాంటివి చేయకూడదు. మనం సేవ చేస్తున్నప్పుడు మనకి ఎన్నో వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, దూషణలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అటువంటి విషయాల్లో పగ తీర్చుకోవడం అనేటువంటిది, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం అలాంటిది ఏమీ చేయకూడదు. మనం చాలా అంటే దేవునికి కలిగినటువంటి బిడ్డలో మన శాంతిని పోగొట్టుకోకుండా ఉండాలి. అంతేకాకుండా క్రీస్తులోకి ఎదుగుతున్న ప్రతి ఆత్మకు తీవ్రమైన మరియు సుదీర్ఘమైన పోరాట సమయాలు ఉంటాయి. అప్పుడు మనం అన్నిటినీ కూడాను మరి సహించుకోగలగాలి. ఇప్పుడు మీ పని స్థిరమైన ఉద్దేశంతో, హృదయ స్వచ్ఛతతోటి, మీ శక్తి మరియు శక్తితో భగవంతుని బాహుపై ఆశ్రయించాలి. మనం ఏదైనా సరే దేవుని మీద ఆశ్రయించి మన పనిలో ముందుకు కొనసాగాలి. అయితే మరి మీ పని యొక్క నిజమైన మరియు శ్రేష్టమైన స్వభావం మీకు ఎప్పటికీ తెలియపోవచ్చు. మిమ్మల్ని రక్షించడానికి ఇచ్చిన జీవితం ద్వారా మాత్రమే మీరు కొనగలుగుతారు. కాబట్టి మనము ఈ క్రీస్తులో ఇవన్నీ కొత్త ఇంకా మనం తెలుసుకోవాల్సిన అంశాలు అంటారు. అవునండి డాక్టర్ గారు, ఈ విషయాలన్నీ ప్రేక్షకులు కూడా దీపాల్లా దేవునిలో ప్రకాశించడానికి దీవించండి. మహాపరిశుద్ధుడా మా దేవ, మేము చీకటి పాపలోకములో ఉన్నాము. యేసుక్రీస్తు వారు మా వెలుగు దూత. ప్రభా, మమ్మల్ని కూడాను మీ రాయబారులాగా ఏర్పాటు చేసుకొని ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈరోజు ఈ పాఠంలో ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాము. అపోస్తలుడైన పౌలు సేవలో ఎంత క్రమశిక్షణ, ఎంత ప్రేమ, ఎంత సర్దుబాటు, ఎంత మెచ్యూరిటీ ఉందో ప్రభా. మేము మా క్రైస్తవ అనుభవంలో అట్లాంటివి మేము పొందులాగున మమ్మల్ని, మా ప్రేక్షకుల్ని, మా సేవని దీవించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా చక్కని పాఠం అండి. చీకట్లో ఉన్న ప్రతి హృదయం వెలగటానికి ఏ లక్షణాలు అవసరమో గుర్తు చేశారు. ధన్యవాదాలండి. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, ఈ లోకము చీకటితో నిండి ఉంది, రక్షణని అరగని చీకటి. ఆ చీకటిలో దేవుని యందు విశ్వాసం ఉంచటమే మనం దీపంలా ప్రకాశించటం. అట్టి విశ్వాసం మన అందరిలో సమృద్ధిగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, ఇంకా వివరంగా విశ్వాసం పెంచుకోవాలంటే వచ్చే పాటలు మనం తెలుసుకుందాం. క్రీస్తునందు మాత్రమే నమ్మకం ఉంచటం. తెలిసిందైనా మళ్ళా నేర్చుకోవడానికి ఉంది. ఆ పాటలు కలుసుకుందాం.